నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో చైల్డ్ మ్యారేజెస్ మీద ఒక ది హిందూ న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ చూశాను. నాకది కొద్దిగా నచ్చింది. అంటే నచ్చింది, కొంచెం ఆశ్చర్యమేసింది. ఏంటి ఆంధ్రప్రదేశ్‌లో చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు ఇన్ని జరుగుతున్నాయా అని నాకు డౌటొచ్చింది. సో, అది నేను మీకు జస్ట్ నట్‌షెల్‌లో వాళ్ళేం రాశారని చెప్తున్నాను. ది సైలెంట్ స్కర్చ్ స్ట్రాంగ్లింగ్ చైల్డ్‌హుడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ఆర్టికల్ రాశారు ది హిందూ వాళ్ళు. డిసెంబర్ 25 నిన్న క్రిస్మస్ రోజు రాశారనమాట. చైల్డ్ మ్యారేజెస్ కంటిన్యూయింగ్ యాజ్ పర్సిస్టెంట్ సైలెంట్ స్కర్జ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం. దీంట్లో వాళ్ళు అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆడపిల్లలు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ యొక్క హెల్త్, ఎడ్యుకేషను, ఫ్యూచరు మొత్తం పాడైపోతాయి. అయినా సరే చైల్డ్ మ్యారేజెస్ కంటిన్యూస్గా రహస్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి, బాల్య వివాహాలు అనేది దీని యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఎయిమ్. అంటే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, పావర్టీ వలన, పేదరికం వలన ఫ్యామిలీలో చాలా చిన్న వయసులోనే వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు ఆడపిల్లలకి. ముఖ్యంగా ఆడపిల్లలకి అయితే చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కొద్దిగా మగపిల్లలు పర్లేదు ఏదైనా సరే, బట్ ఆడపిల్లలకైతే లెస్ దాన్ 18, చైల్డ్ మ్యారేజ్ అంటే లెస్ దాన్ 18 సంవత్సరాల లోపలే పెళ్లి చేసే లెస్ దాన్ చైల్డ్ మ్యారేజ్ అంటారు. ఓకే. సో ఆ మ్యారేజ్లు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయట. ఎందుకు అంటే కొన్నిసార్లు బంధువులు బలవంతం చేయటం వల్ల కానీ, లేదంటే సింగిల్ పేరెంట్ ఉండటం, అంటే మేబీ హస్బెండ్ వైఫ్లో ఇద్దరు ఒకరు లేకపోతే ఇక సింగిల్ పేరెంట్ చూసుకోలేక అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నారు అనేది ఇది ఆర్టికల్ చెప్పడానికి ట్రై చేసింది. ఓకే. ఎడ్యుకేషను లేకపోవటం, వాళ్ళకి చట్టం గురించి తెలియకపోవచ్చు. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ఇట్లా లెస్ దాన్ 18 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇది చట్టరీత్యా నేరం అని చాలామందికి తెలియదట. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి తెలియక వాళ్ళకి 13-15 సంవత్సరాలు రాగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఆడపిల్లలకి అనేది ఇక ఆర్టికల్ చెప్పడానికి ట్రై చేసింది. ఓకే. అయితే అక్కడ చాలామంది అఫీషియల్స్ ఉంటారు. మరి వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ ఆపటమే. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి వాళ్ళకి తెలిసి కూడా వదిలేస్తున్నారట. చాలామందిని వాళ్ళకి తెలిసి కూడా ఇది అక్కడ ఒక చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారట అధికారులు కూడా అనేది ఒకటి జరుగుతుంది. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని పీరియడ్స్లో ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అక్షయ తృతీయ అనేటువంటి సీజన్ ఏదో ఉంటుందంట. అక్షయ తృతీయ అనే సీజన్ ఉంటుందంట. శ్రావణ మాసం అనే సీజన్ ఉంటుందట. మేఘమాసం, ఈ 3 అక్షయ తృతీయ, శ్రావణ మాసం, మేఘమాసం, ఈ 3 సీజన్స్లో అప్పుడు పెళ్లి చేసుకుంటే వీళ్ళు స్వర్గానికి వెళ్తారనో, లేదంటే మంచిగా ఉంటారనో ఏదో కొన్ని ఆచారాలు ఉన్నాయట ఈ 3 సీజన్స్కి సంబంధించి. ఈ 3 సీజన్స్ వచ్చినప్పుడు టక్కన ఆడపిల్ల వయసు చూడకుండా సీజన్ పోయిద్దేమోనని పెళ్ళిళ్ళు చేస్తున్నారట చాలామందికి. ఇక ముహూర్తం కూడా ఏమి లేకుండా ఇది మాఘమాసం వచ్చింది, శ్రావణ మాసం వచ్చింది, అక్షయ తృతీయ అనేటువంటి అంటే నాకు కరెక్ట్గా తెలియదు, ఆర్టికల్ ప్రకారం చెప్తున్నా, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏదని తెలియదు, బట్ చెప్తున్నా. ఓకే. దాన్ని బట్టి ఎక్కువగా చైల్డ్ మ్యారేజ్లు చేస్తున్నారు అనేది ఇక ఆర్టికల్ రాయటానికి ట్రై చేశారు. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడే పెళ్లి చేసుకోవటం వల్ల ఏం జరిగింది, చిన్నప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని అది కూడా తెలియని వాళ్ళకి ఏం జరిగింది, ఫ్యామిలీ ప్లానింగ్ 100% తెలియదు. చిన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇమ్మీడియట్గా ప్రెగ్నెంట్ అవుతున్నారు ఆడపిల్లలు. చిన్న వయసులో ప్రెగ్నెంట్ అయితే ఆ రిలేటెడ్ కాంప్లికేషన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ అన్నీ వచ్చేస్తాయంటే పిల్లలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ డ్రాప్ అవుట్ చేస్తారు, అంతే కదా. పెళ్లి చేసుకున్న అమ్మాయిని స్కూల్కి పంపించారు, స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతాయి బికాజ్ ఆఫ్ మ్యారేజే. కాంప్లికేషన్స్ వస్తాయి, చైల్డ్హుడ్ పోయిద్ది. ఆడుకునే వయసులో పెళ్లి చేస్తే బాధ్యత నెత్తి మీద పడిద్ది. వాళ్ళు చైల్డ్హుడ్లోనే ఇక డొమెస్టిక్ వైలెన్స్కి ఆ వయసులో లెస్ దాన్ 18 వయసులోనే ఇంకా అత్తపోడు మామ పోరు ఉండేది కదా. పెళ్ళైన అమ్మాయికి కోడలుగా అయిపోయింది కదా ఒక ఇంటికి.
ఆ ఫ్యామిలీలు పెట్టి టార్చర్ చిన్న వయసులోనే అనుభవిస్తున్నారు వీళ్ళు అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఆర్టికల్ మొత్తం రాసుకుంటూ వచ్చాడు. ఓకే, పావర్టీ సైకిల్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది వీళ్ళకి అనేది. ఇది లాంగ్ టర్మ్లో వాళ్ళకి ఇబ్బంది పడుద్ది, వాళ్ళకి కొన్ని అవకాశాలు పడుతుంది. ఇప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్ అయితే ఏమైంది, ఒకవేళ అమ్మాయిని చదివిస్తే, పెళ్లి చేయకుండా అమ్మాయిని చదివిస్తే మేబీ ఏ అమ్మాయి ఏ డాక్టర్ అయిద్దో, ఇంజనీర్ అయిద్దో, లేదంటే పైలట్ అయిద్దో. ఓకే, అంత టాలెంట్ ఉన్న అమ్మాయికి ఏదో ఒక రీజన్ బట్టి బంధువులు అని చెప్పి, లేదంటే సింగిల్ పేరెంట్ అని, లేదంటే పావర్టీ కానీ, తెలియక కానీ, ఏదో ఒక టక్కన ఎవడో వచ్చి ఇది మీ అమ్మాయి బాగుంది నేను పెళ్లి చేసుకుంటున్నాను టక్కన పెళ్లి చేయటం కానీ, ఈ చిన్న వయసులో పెళ్లి చేయటం వాళ్ళ కెరీర్ని మూసేస్తున్నారు. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ని అంతటితో ఎండ చేస్తున్నారు చిన్నపిల్లలకు సంబంధించి అనేది ఒకటి ఆర్టికల్ చెప్పడం ప్రయత్నం చేసింది. ఓకే, సో ఆ చిన్నపిల్లల యొక్క డిగ్నిటీ, ఫ్రీడమ్ మొత్తాన్ని కూడా తీసేసుకుంటారు. ఆ టైంలో వాళ్ళకి తెలియదు అనమాట, చిన్నపిల్లలు కదా, టీనేజ్ పిల్లలకి తెలియదు. పెద్ద అయినాక అనుకుంటారు నేను ఎందుకు చేసుకున్నాను అయ్యిండి, అనవసరంగా చేసుకున్నాను ఇండి అని పెద్ద అయినాక అనుకుంటారంట. చిన్నప్పుడు అమ్మా నాన్న చెప్పారని పెళ్లి చేసుకుంటారట, కానీ వాళ్ళు పెద్ద అవుతారు. కొద్దిగా పెద్ద అయిన తర్వాత అప్పుడు వాళ్ళకి తెలివి వచ్చింది అనమాట, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏం చేయాలి, జీవితంలో ఎలా ఉండాలని. అప్పుడు తెలివి వచ్చిన తర్వాత దే కాంట్ గో బ్యాక్. సో ది ఎంపవర్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్ని అంతటితో ఎండ్ చేస్తున్నారు అనేది ఈ ఆర్టికల్లో రాసినటువంటిది. 3967 చైల్డ్ మ్యారేజెస్ 2023 సిన్స్ 2023 2023 నుండి ఈ ఆర్టికల్ రాసిన వరకు, మరి ఎప్పటి వరకు మరి. ఓకే, అంటే 1 or 2 years గ్యాప్లో 3967 చైల్డ్ మ్యారేజెస్ రిపోర్ట్ అయినట్టు ఆంధ్రప్రదేశ్ రికార్డులో. మరి ఇది చట్టనిత్య నేరం కదా. 3900 అంటే ఆల్మోస్ట్ 4000 మంది చిన్నపిల్లలకి బాల్య వివాహాలు చేశారని అర్థం ఆంధ్రప్రదేశ్లో. అయితే ఒక 4000 మందికి ప్రివెంట్ చేశారట. అంటే చైల్డ్ పెళ్లి చేస్తుంటే ఎవరో పోలీస్ స్టేషన్లో చెప్పడమో, లేదంటే ఎవరో ఎంఆర్ఓకి చెప్పడమో, ఆ లోకల్ అధికారులకు ఎవరో చెప్పి పలానా అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు, ఆ అమ్మాయికి ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు అని అంటే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని పెళ్ళి ఆపి అప్పటికే కొంతమందికి పెళ్ళి చేసుకుని ఉంటే ఆ అమ్మాయిని 18 years దాటేంత వరకు ఒక హౌస్కి తీసుకెళ్ళి 18 years తర్వాతే మీకు భర్త దగ్గర పంపిస్తామని, ఇవన్నీ కూడా ఒక ప్రివెంట్ చేసామని చెప్తున్నారంట. 4000 మంది ప్రివెంట్ చేశారట. 4000 మందికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయినట్టు చిన్నపిల్లల వయసులోనే. 116 ఎఫ్ఐఆర్లు పెట్టారంటే ఇప్పటికీ బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. 116 ఎఫ్ఐఆర్లు పెట్టారట. ఓకే, ఈ చైల్డ్ మ్యారేజ్లు ఆపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జీలు ఉన్నారట. 50,000 మంది ఉన్నారట. 50,000 మంది ఇన్ఛార్జీలు ఉన్నారట. వాళ్ళలో ఎంఆర్ఓలు ఉంటారు, విఆర్ఓలు ఉంటారు, లోకల్ హెడ్ మాస్టర్లు కూడా ఇన్ఛార్జీలు ఇస్తారనుకుంటే ఎవరెవరు ఉంటారు. ఒక ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇన్ఛార్జీలు ఇస్తారనమాట, చైల్డ్ మ్యారేజ్లు ఆపే ఇన్ఛార్జీలు అనమాట. 50,000 మందిని అపాయింట్ చేసిందంటే గవర్నమెంట్. అయినా సరే 4,000 పెళ్ళిళ్ళు జరిగాయి. చైల్డ్ మ్యారేజ్ ఎలా జరిగాయో తెలియదు. ఓకే, సో ఇదంతా కూడా ఆశ్చర్యంగానే ఉంది. బట్ కోర్స్ గవర్నమెంట్ ట్రై చేసింది, వాళ్ళు ఏం చేయలేరు, గవర్నమెంట్ ట్రై చేసింది. ఇది ఒక 3 ఎగ్జాంపుల్స్ రాశారు. విజయవాడలో 15 సంవత్సరాల అమ్మాయి అట, సుష్మా అనే అమ్మాయి. 22 సంవత్సరాల అబ్బాయికి పెళ్లి చేశారట అమ్మాయిని. అక్కడ ఎవరో లోకల్ ఎన్జిఓకి చెప్పారట ఇది ఒక 15 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేస్తున్నారని. ఆ ఎన్జిఓలు వెళ్ళి ఆ అమ్మాయిని సేవ్ చేశారట. ఆ అమ్మాయిని చైల్డ్ కేర్ ఆఫీస్కి తీసుకెళ్ళి చైల్డ్ కేర్ హాస్టల్లో పెట్టారట. 18 సంవత్సరాలు అయిన తర్వాతే పంపిస్తామని. సో అక్కడ వాళ్ళు మేము సేవ్ చేసాము సుష్మాని అంటారు 15 సంవత్సరాలకి. మరి అట్లా 15 సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి సుష్మాని సేవ్ చేసి ఏం చేశారో తెలియదు. ఓకే, పూజ 17 సంవత్సరాల అమ్మాయి అట. ఈ అమ్మాయి సింగిల్ మదర్ డాటర్ అంటే, ఈ అమ్మాయి మదర్ ఒక్కతే ఉంది, సో నేను సాకలేకపోతున్నానని అమ్మాయి పెళ్లి చేసింది. 30 సంవత్సరాల వాడికి పెళ్లి చేసిందట. ఈ అమ్మాయికి 17, 30 years వాడికి పెళ్లి చేయబోతుంటే అక్కడ ఎవరో కంప్లైంట్ చేస్తే వెళ్ళి పెళ్ళి ఆపారట. ఓకే, నమిత 16 సంవత్సరాల అమ్మాయి, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అంట. ఎవడో బంధువు ఉన్నాడట, అతను మేనమామ కొడుకు ఎవడు ఉంటాడు కదా, మామ కొడుకు అన్న కొడుకులను చేసుకోవాలి. మేనమామ పిల్లలు, బంధువుల పిల్లలు ఉంటారు కదా, ఆడెవడు ఫుల్గా తాగుపోతే అడిగిపోతుంటే ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు వాడు తాగుతాడంటే బలవంతం చేశారట 16 సంవత్సరాల అమ్మాయిని.
సో ఆ అమ్మాయిని సేవ్ చేసాము అనేది ఈ ఆర్టికల్లో రాయటం. ఓకే. సో సో ఇట్లా చాలా రాశారు. గవర్నమెంట్ కూడా కొద్దిగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. 18 ఇయర్స్ లోపల పెళ్లి చేసే వాళ్ళకి మేము చట్టరీత్యా పెళ్లి చేసిన వాళ్ళకి తల్లిదండ్రులకి శిక్ష పెడితే ఇది రెండోసారి చేయరు. తల్లిదండ్రులకి చేసుకునేవాడికి ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేస్తాము, ఆ పెళ్ళికి అటెండ్ అయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. చాలా కఠినమైన చట్టాలు తీసుకొస్తే ఈ రెండోసారి జరగవు. లేదని చేసేస్తారు. 18 ఇయర్స్కి 13, 14 సంవత్సరాల పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇదంతా కూడా ముఖ్యంగా ఈ కొన్ని టీమ్స్ ఉంటాయట, వాళ్ళందరూ అదే ఇందాక చెప్పాం కదా, కార్తీక మాసం, మాఘమాసం, ఏదో చెప్పారు, తృతీయ మాసం ఏదో చెప్పారు. ఓకే. ఈ 3 మాసాల్లో ఎక్కువగా ఊర్లు తిరుగుతూ ఉంటారట వీళ్ళు. ఎందుకంటే అప్పుడే పెళ్ళిళ్ళు అవుతాయని వాళ్ళకి తెలుసట. ఆ 3 ముహూర్తాలు తప్పితే వేరే దగ్గర పెళ్ళిళ్ళు జరగమని నమ్ముతారట వీళ్ళు. అప్పుడు ఎక్కువగా విజిలెన్స్ ఎక్కువగా ఉంటారట అప్పుడు. ఓకే. సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేయాలి, బట్ చేయరు. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా దీంట్లో ఈ టీంలో ఉంటారు. 50,000 మందిని అపాయింట్ చేశారు కదా. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయట. మహిళా సంఘాలు, మహిళా మండళ్ళు, రైట్ టు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో 4,000 మందిని చిన్నపిల్లలకి పెళ్లి చేయటం అనేది ఆశ్చర్యం అనిపించింది. అది గవర్నమెంట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. థ్యాంక్ యూ. నమస్కారం.